Welcome to DVSK lectures. In today's lecture, we are going to discuss about QS World 2026 ranks that have been released. So QS World 2026 ranks అయితే రిలీజ్ అయినాయండి. సో ఇండియాలోని టాప్ ఇన్స్టిట్యూషన్స్ గురించి ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాము. ఎవరైనా కానీ మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. సో యాక్చువల్గా ఈ మొత్తం స్కోర్ వచ్చేకి 100కి ఉంటుందండి. సో వరల్డ్లో కానీ తీసుకుంటే 22 ఇన్స్టిట్యూషన్స్కి అయితే స్కోరు 90 అండ్ అబోవ్ వచ్చిందండి అవుట్ ఆఫ్ 100. ఇండియాలోని ఇన్స్టిట్యూషన్స్ కానీ తీసుకుంటే 65.5 అండి ఓవరాల్ స్కోరు, హైయెస్ట్ స్కోరు. ఇది ఐఐటి ఢిల్లీకి అయితే వచ్చిందండి. ఐఐటి ఢిల్లీ అయితే 123rd ర్యాంక్ అండి వరల్డ్లో కానీ తీసుకుంటే. ఇండియాలో అయితే ఫస్ట్ ర్యాంక్ అండి ఇది. అదేవిధంగా ఐఐటి బాంబే కానీ తీసుకుంటే వరల్డ్లో 129th ర్యాంక్ అయితే ఉందండి. ఇండియాలో ర్యాంక్ అయితే సెకండ్ అండి. ఈ రెండింటి యొక్క ఓవరాల్ స్కోర్ చూడొచ్చు, దాదాపు దగ్గరగానే ఉంది. 65.5 అండి ఓవరాల్ స్కోర్ ఫర్ ఐఐటి ఢిల్లీ, వెరాజ్ 64.8 అండి ఐఐటి బాంబే. సో దీంట్లో రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఈ ర్యాంకింగ్స్ ని అనలైజ్ చేయాలంటే మీకు రీసెర్చ్ అండ్ డిస్కవరీ కానివ్వండి, లేకపోతే లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఎస్పెషల్లీ ఎంప్లాయబిలిటీ కానివ్వండి, గ్లోబల్ ఎంగేజ్మెంట్ కానివ్వండి, లేకపోతే సస్టైనబిలిటీ, అట్లా రకరకాల ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయండి. సో ఇండివిజువల్గా మనం ఈచ్ ఫ్యాక్టర్లోకి వెళ్తే వీటి యొక్క స్కోర్ ర్యాంకింగ్స్ అయితే మారుతాయి. బట్ ఓవరాల్గా అయితే మనకు ఒక స్కోర్ ఉంటుందండి. ఆ స్కోర్ ప్రకారం అయితే టాప్ ఇన్స్టిట్యూషన్స్కి ర్యాంకింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇక నా థర్డ్ ప్లేస్లో కానీ తీసుకున్నామంటే ఐఐటి మెడ్రాస్ అయితే ఉందండి. 180 అండి వరల్డ్ ర్యాంక్. దీని యొక్క ఓవరాల్ స్కోర్ 58.4 అండి. అదేవిధంగా ఓవరాల్ స్కోర్ 54.5 తోటి 215 ర్యాంక్ అండి వరల్డ్లో కానీ తీసుకుంటే ఐఐటి ఖరగ్పూర్. అదే ఇండియాలో అయితే 4th ప్లేస్లో ఉందండి. 54.2 ఓవరాల్ స్కోర్ తోటి 219 ర్యాంక్ అయితే పొందిందండి ఐఐఎస్సి బెంగళూరు. ఇండియాలో అయితే 5th ప్లేస్ అండి. అదేవిధంగా ఐఐటి కాన్పూర్ అయితే 222 అండి వరల్డ్ ర్యాంక్. ఇండియాలో మాత్రము 6th ర్యాంక్. సో ఈ టాప్ 6 ఇన్స్టిట్యూషన్స్ లో 5 ఇన్స్టిట్యూషన్స్ వచ్చేకి వరల్డ్ ఐఐటీస్ అండి. సో వరల్డ్ ఐఐటీస్ అంటే ఢిల్లీ, బాంబే, కాన్పూర్, ఖరగ్పూర్, మెడ్రాస్ అండి. అదేవిధంగా ఈ ఐఐటీస్తో పాటు ఐఐఎస్సి బెంగళూరు ఉందండి. ఐఐఎస్సి బెంగళూరు గురించి నేను చాలాసార్లు అయితే చెప్పున్నానండి. సో దీంట్లో ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ అయితే ఒకటే ఉంటుంది బీటెక్ లెవెల్లో, బీటెక్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అనేది. ఈ 6 ఇన్స్టిట్యూషన్స్కి మాత్రమే మనకి 50 పైన స్కోర్ అయితే ఉందండి. సో ఇండియాలోని 6 ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినవి 5 వరల్డ్ ఐఐటీస్, ఐఐఎస్సి బెంగళూరు, వీటికి మాత్రమే అవుట్ ఆఫ్ 100 50 పైన అయితే స్కోర్ ఉందండి. సో మిగతా ఇన్స్టిట్యూషన్స్కి అయితే 50 లోపల అయితే స్కోర్ ఉంటుందండి. దాదాపు ప్రతిసారి కూడా ఈ 6 ఇన్స్టిట్యూషన్స్ అయితే వస్తుంటాయండి. బట్ అడ్మిషన్ తీసుకునేటప్పుడు వాట్ ఎవర్ ద ర్యాంకింగ్స్ దట్ యూ హావ్ గాట్ సేమ్ ఆర్డర్ పెట్టుకోవాలి అయితే లేదండి. సో నాట్ ఓన్లీ క్యూఎస్ అండి, ఏదైనా కానీ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ తీసుకున్నా లేకపోతే నిర్ఫ్ ర్యాంక్స్ తీసుకున్నా కూడా రకరకాల ఫ్యాక్టర్స్ని బట్టి ఈ ర్యాంకింగ్స్ అనేటివి డిపెండ్ అయి ఉంటుందండి. బట్ మీరు ఇన్ డెప్త్గా ఇంకొంచెం స్టడీ చేసి మీరు అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. సో మిగతా ఇన్స్టిట్యూషన్స్ కానీ మనం తీసుకున్నామంటే 42.6 స్కోర్ తోటి వరల్డ్ ర్యాంక్ 328 అండి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ. ఇండియాలో మాత్రము 7th ర్యాంక్ అండి. అదేవిధంగా ఐఐటి గౌహతి కానీ తీసుకుంటే 42.3 స్కోర్ తోటి వరల్డ్ ర్యాంక్ 334 అండి. ఇండియాలో మాత్రము 8th ర్యాంక్ అండి. అదేవిధంగా ఐఐటి రూర్కీ తీసుకున్నామంటే వరల్డ్లో 339 అండి. ఇండియాలో అయితే 9th ప్లేస్ అండి. అదేవిధంగా అన్నా యూనివర్సిటీ అండి వరల్డ్ ర్యాంక్ 465 అండి. ఇండియాలో మాత్రము 10th ప్లేస్లో ఉందండి. సో ఇవన్నీ టాప్ 10 ఇన్స్టిట్యూషన్స్ క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ 2026 ప్రకారము. సో మరిన్ని వివరాలతోటి ఇంకొక వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దామండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.